కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదల అన్ని వర్గాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ప్రధానంగా పట్టణాల్లో ఎక్కడైతే హోటల్స్ అదేవిధంగా వర్కింగ్ హాస్టల్స్ ఉన్నాయో వాటిపైన కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఒకసారిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ప్రతిసారి పెరుగుతుండడంతో అంతే స్థాయిలో వినియోగదారులపైన భారం పెరుగుతున్న పరిస్థితిలో కనిపిస్తుంది. ప్రధానంగా హోటళ్లలో ఇప్పటికే వరుసగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెరుగుతుండడంతో ఫుడ్ ఐటమ్స్ పైన ధరలు కూడా పెంచుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు హాస్టళ్లలో ఎక్కువగా ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, అదేవిధంగా విద్యార్థులు, యువత, నిరుద్యోగులు వీళ్ళంతా కూడా పట్టణాల్లో ప్రధానంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో హాస్టల్లో పీజీ హాస్టళ్లతో పాటు హాస్టల్లో ఉంటూ వారంతా కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి, ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. అయితే ఎక్కువగా ఈ హాస్టల్లో పీజీ హాస్టల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ను వినియోగిస్తుంటారు నిర్వాహకులు. అయితే ఒక్కసారిగా ధర పెరగడం, అదే సమయంలో కొంత టైట్ కూడా సప్లైలో కూడా కొంత డిలే అవుతుండడంతో వాటి ధర అమాంతంగా బ్లాక్ మార్కెట్లో పెరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో నిర్వాహకులంతా కూడా వీలైనంత వరకు కట్టెల పొయ్యి వైపు మళ్ళారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం మన పరిస్థితుల్లో గ్యాస్ వినియోగించినప్పటికీ కమర్షియల్ గ్యాస్ వినియోగించినప్పటికీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. వారిపైన నిర్వహణ ఖర్చు పెరుగుతుండడంతో వాళ్ళు కూడా ఛార్జీలు ఎవరైతే సర్వీస్ తీసుకుంటున్నారో హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళ ఛార్జీలు కూడా పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఐటీ కారిడార్లు మాదాపూరు, కొండాపూరు, మణికొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు ఉంటారు. అక్కడ ఉండే హాస్టల్లో పీజీ హాస్టల్ కానీ వర్కింగ్ హాస్టల్లో కూడా పెద్ద ఎత్తున ఛార్జీలు 1000 నుంచి 2000, 3000 వరకు కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు నిరుద్యోగులు ఎక్కువ ఉండే అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్, కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో కూడా హాస్టల్లో ధరలు పెంచినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా అమౌంట్ పే చేయలేని వాళ్ళంతా కూడా హాస్టళ్ళు ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఊళ్ళల్లోకి వెళ్ళి అక్కడ ప్రిపేర్ అయ్యి వచ్చి ఎగ్జామ్స్ రాయాలి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఐటీ కార్డర్లో కూడా ఉద్యోగులు ధరలు పెంచడంతో నిర్వాహకులు, మేనేజ్మెంటు ప్రతి నెల తీసుకునే ఛార్జీలు 1000 నుంచి 3000 వరకు పెంచుతున్న పరిస్థితిలో చాలామంది కూడా ఇల్లు రెంట్కి తీసుకొని ఉండేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ప్రతిసారి పెరుగుతుండడంతో ప్రధానంగా ఈ వర్గాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. చాలామంది హాస్టళ్ళు ఖాళీ చేసి కొందరు ఊళ్ళకు వెళ్తే మరికొందరు సొంతంగా ఇల్లు రెంట్కి తీసుకొని రూమ్లు రెంట్కి తీసుకొని ముందుకు సాగే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది.